ట్యూషన్కు టీచర్లట, ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్, పుస్తకాలతో కుస్తీ పడుతున్నారట, సెలవులు పెట్టి మరీ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారట. 2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి, అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊస్ట్. సెప్టెంబర్లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 19 జిల్లాల్లో పరీక్ష. అంటే టీచర్లుగా కొనసాగుతున్న వాళ్ళు 2012కు ముందు నియమితులైన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఎందుకంటే అప్పటి వరకు టెట్ లేదు కదా, వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ టెట్ అనే ఎగ్జామ్ రాయాలన్నట. ఎగ్జామ్ రాసి పాస్ కావాలన్నట. పాస్ కాకపోతే ఉద్యోగం పోతాడు. ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాదు, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది సెప్టెంబర్లో. కానీ ఇప్పుడు మీరు ప్రైవేట్ ఉద్యోగం చూసుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకోండి, వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు ఏం ప్రిపరేషన్ లేకుండా ఉద్యోగం అట్లా కంటిన్యూ కావాలంటే కాదు, అది తీసి అవతల పడేస్తారు, నేను మెడలు పెట్టి నొక్కుతారు. ఏ ప్రైవేట్ ఉద్యోగం అయినా తీసుకోండి, నువ్వు అప్డేట్ కాకపోతే ఆ ఉద్యోగం ఉండదు. మరి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ఈ నిబంధన అనేది ఒక రకంగా మంచిదే, ఇది చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా అప్డేట్ అవుతుండాలి. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరం కూడా స్టూడెంటే అండి, టీచర్ అయినా స్టూడెంటే, లెర్నింగే ప్రతిదీ కూడా. మనం ఏమి తెలుసుకోకుండా, ఇప్పుడు మా వృత్తి ఉన్నది జర్నలిజం, మేమేం తెలుసుకోకుండా నాకు అన్నీ వస్తాయని ముందుకు పోతే ఏమి రాదు కదా, నవ్వుల పాలవుతాం. సో ప్రతిదీ లెర్నింగే. టీచర్లు కూడా, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రతిదీ నేర్చుకోవాల్సిందే, అప్డేట్ కావాల్సిందే. ఏ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులైనా సరే అది ఉండాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెన్షన్ నెలకొంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చదువుతుంటారు, మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు ప్రమోషన్స్ కోసం. తప్పదు, పెట్టాల్సిందే. కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే లీజర్ పీరియడ్స్లో అండ్ భోజన విరామ సమయాల్లో చదువుకుంటున్నారట. కొందరేమో సెలవులు పెట్టి ఇంటి వద్ద ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారట. జాతీయ విద్యా విధానం ప్రకారం డిఎస్సి పరీక్ష రాస్తున్న అభ్యర్థులతో పాటు దేశవ్యాప్తంగా 2012 లోపు నియమితులైనటువంటి టీచర్లంతా టెట్లో అర్హత సాధించాలని గత సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇందుకు 2 ఏళ్ల వెసులుబాటు ఇచ్చింది. అంటే 2 సంవత్సరాల పాటు కూడా అవకాశం ఇచ్చింది, మీరు చదువుకోండి అని. అర్హత కనుక సాధించకపోతే కనుక ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన నుంచి ఉద్యోగ విరమణకు 5 ఏళ్ల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వారికి మినహాయింపునిచ్చింది. అయితే ప్రతి ఒక్కరిని ఉద్యోగం నుంచి తీసేయారు, ఇంకా మీరు 5 ఏళ్లలో రిటైర్ కాబోతున్నారు అనుకో, వాళ్ళకి మినహాయింపునిచ్చింది, వాళ్ళకేం లేదు. ఈ తీర్పుతో ఇన్ సర్వీస్ టీచర్స్లో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఎడ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్, తెలుగు, హిందీ భాషా పండిత కోర్సులు పూర్తి చేసి డిఎస్సిలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ఇది కండిషన్ లాగా పెట్టకండి. అంటే ఉద్యోగం ఊస్ట్ అనేసరికి పాపం ఇబ్బంది అవుతుంది. ఉద్యోగం ఊస్ట్ అని కాకుండా ఖచ్చితంగా మీరు ఒక పీరియడ్ పెట్టండి, ఒక 2-3 ఎగ్జామ్స్ పెట్టండి. 1 ఇయర్లో ఒక 3 ఎగ్జామ్స్, 3 నెలలకు ఒకటిలాగా పెట్టి మీరు ఇందులో పాస్ కావాలి. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అంతే ఉంటాయి కదా వాళ్ళవి. సో అట్లా ఆ రకంగా పెట్టండి. లేకపోతే ఉద్యోగం తీసేయకుండా వాళ్ళని డిమోషన్ లేకపోతే ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ లేకుండా ఒక నిబంధన పెట్టండి. సో ఇట్లాంటివి చేయడం వల్ల టెన్షన్ ఉండదు, వాళ్ళు కూడా పోటీ పడతారు. కానీ ఇక ఉద్యోగమే పోతుంది అనేసరికి ఆగమాగం అవుతున్నారు పాపం. అయితే సుప్రీంకోర్టు తీర్పును అందరూ పాటించాల్సి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షకు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2444 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 15,072 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 60% మంది 20 నుంచి 20 ఏళ్ల క్రితం టీచర్ ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు. వీరిలో ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నవారు 25% మంది ఉన్నారు. మిగతా 35% మంది 55 ఏళ్ల లోపు వారు ఉన్నారు. పిల్లలు, బంధువులతో సందేహాల నివృత్తి. జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో టెట్ 1, టెట్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరుగుతూ ఉండడంతో ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఇన్ సర్వీస్ టీచర్స్లో చాలా మంది 20 ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు. ఇందులో ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. వీరంతా టెట్ 2 అర్హత సాధించాల్సి ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ టీచరు ఫిజిక్స్తో పాటు గణితాన్ని కూడా చదవాల్సి వస్తున్నదట. ఇది కొంచెం ఇబ్బందే. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు బోధిస్తున్నారో చెప్తున్నారో దాని మీదనే ఎగ్జామ్ పెట్టండి. బయాలజికల్ టీచర్ గణితంలో కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది.
దీంతో ఆయా సబ్జెక్ట్ టీచర్లు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా ఇబ్బంది కాదు, ఇక వాళ్ళకి టార్చరే ఉంటుంది ఇది. సో ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు కొంతమంది పిల్లలు బంధువులను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలామంది ఆన్లైన్ కోచింగ్ పైన ఆధారపడి పరీక్షకు సిద్ధమవుతున్నారట. సో ఇట్లా టీచర్లు కూడా ట్యూషన్కి పోతున్నట్టుగా ఎగ్జామ్ పాస్ కావాలండి. ఎవరో సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇది.